హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు చాలా రోజులు అవుతుంది కదా దీంట్లో వీడియోస్ పెట్టి. స్టిచ్చింగ్ కటింగ్ అంటే పెద్ద పని కాబట్టి దీనికి కొంచెం లేట్ అవుతుంది. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ కి డ్రెస్ కుడదామనేసి కట్ చేశాను అనమాట. ఫస్ట్ నా ఐడియా ఏంటంటే ఫ్రాక్ కుడదామనేసి, సో ఫ్రాక్ మెజర్మెంట్స్ స్టార్ట్ చేసి మళ్ళీ సడన్ గా నా మైండ్ సెట్ మారిపోయింది. ఫస్ట్ అయితే ఫ్రాక్ మెజర్మెంట్స్ తీసుకున్నాను, కాకపోతే ఎప్పుడు స్టిచ్ చేసినా ఫ్రాక్స్ కుడుతున్నాను కదా అని చెప్పి పెప్లం టాప్ ప్యాంట్ కుడదామని అప్పటికప్పుడు చేంజ్ అయిపోయాను అనమాట. ఇంకా దాని మెజర్మెంట్స్ సేమ్ ఫ్రాక్ లానే, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ స్టిచ్చింగ్ చెప్పమంటున్నారు కాబట్టి ఫ్రాక్ అయితే ఈజీగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది చెప్దాం అనుకున్నాను. ఇంకేం చేస్తాం మళ్ళీ వేరే అనుకున్నాను కాబట్టి ఇంకా దీనికి మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు. మీకు ఈజీగా నేర్చుకోవాలి అని ఉంటే పిల్లలు పాత బట్టలు ఏమైనా ఉండుంటాయి కదా కరెక్ట్ సరిపోయే కొలతలతో ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్, వాటి మెజర్మెంట్స్ మనం ఈజీగా తీసుకోగలిగితే తెలిసినట్లయితే, వాటి మెజర్మెంట్స్ తెలిసినట్లయితే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఒక కోడ్ సెట్ లాంటిది స్టిచ్ చేశాను, దాని మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఓన్లీ ప్యాంట్ కనమాట. పెప్లం టాప్ కి అయితే ఏమీ లేదు, మనం ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడు పైన బాడీ ఉంటది కదా, ఆ బాడీకి మనం కింద ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. అది ఎంత హైట్ కావాలి అన్నది చూసుకుంటే సరిపోతుంది. ఈ డ్రెస్ అయితే చాలా ఫాస్ట్ గా స్టిచ్ చేస్తాను అనమాట. ఈ లోపల లాస్ట్ ఇయర్ కూడా వచ్చేసింది స్కూల్ నుండి. ఇంత సడన్ గా ఎందుకు కుడుతున్నాను అంటే టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకున్నాము. ఇప్పుడు ఎండలు ఎలాగో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి చాలా వేడిగా ఉంటది కాబట్టి కాటన్ డ్రెస్ లో అయితే బాగుంటది అని అనిపించింది, అందుకే కాటన్ వి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదే కాదు, నేను నా కోసం కూడా ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను, అది నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్యాంట్లు స్టిచ్ చేయడం అంటే చాలా ఈజీయే, చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. టాప్స్ మనం మోడల్ గా డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇది ఫ్రాక్ అయితే కూడా చాలా ఈజీగా అయిపోను. పెప్లం టాప్ ఏం లేదండి, కొంచెం ఫ్రిల్స్ పెట్టడానికి టైం పట్టుద్ది అంతే. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా లాస్ట్ కి వేస్ట్ చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటా అని. టాప్ అయితే ఇది అండ్ ప్యాంట్ కూడా చూపిస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికి.